హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో చాలా డేస్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక. స్పెషల్గా గురుకులం అప్డేట్స్, హెల్త్ బాగాలేదు, సో అందుకోసమని రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక నుండి కూడా రెగ్యులర్గా కాకుండా అట్లీస్ట్ బాగా ఇంపార్టెంట్ అనిపించి తప్పనిసరిగా చేయాలి అనే టైంకి నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఇక ఈ వీడియోలోకి కనుక మనం వెళ్ళినట్లయితే ఎస్బీఐలో భారీగా కుంభకోణం అయితే చేశారంట మేనేజర్ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళు ఇదంతా చేసినట్లుగా అయితే మనకి పేపర్లో ఆర్టికల్ రిలీజ్ అయింది. సూర్యాపేట జిల్లాలో 4.5 కోట్లు, హైదరాబాద్లో 2.84 crores, వెస్ట్ మారేడుపల్లిలో 10 crores అంట. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో లోన్ కోసం అప్లికేషన్స్ చేసినప్పుడు వాళ్ళ అప్లికేషన్ని రిజెక్ట్ చేసి తిరిగి అదే అప్లికేషన్ ఫామ్ని యూజ్ చేసుకొని లోన్ శాంక్షన్ చేసేసి వీళ్ళు ఈ స్కామ్ని అయితే చేస్తున్నట్లు తెలియజేశారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తస్మత్ జాగ్రత్త. నెక్స్ట్ ఇంటర్కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ అయితే షురూ చేసిండ్రు. ఇక నేటితోటి ఎగ్జామినేషన్స్ అయితే అయిపోతున్నాయి. ఇక ఇవాళ రోడ్ల పొంట మొత్తము పేపర్లన్నీ వాడేసి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఐ స్టిల్ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్ అనమాట. ఎగ్జామినేషన్కి సంబంధించిన వాల్యుయేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 2011 కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే అనేసి తెలియజేశారు. మొన్నటి వరకు పాస్ పర్సంటేజ్ మినిమం ఇంత ఉండాలి అని ఒక రిస్ట్రిక్షన్ గవర్నమెంట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నిబంధనని ఎత్తివేస్తూ ఎవరైతే 2000 కంటే ముందు డిగ్రీ చదివినరో వాళ్ళందరూ డిగ్రీకి డిఎస్సికి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి 45% మార్కులు ఉంటే డిఎస్సిఐ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అయితే దీనిపైన కొందరు మినిమం మార్క్స్ లేకుండా మేము ఉన్నాం కదా, అంటే 40% మార్క్సే ఉంటున్నాయి, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, మాకు లాసే కదా అని పిటిషన్ వేసిండ్రు. అయితే ఈ పిటిషన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే ఇప్పుడు 40%కి దాన్ని కుదించింది. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. ఎస్జిటికి సంబంధించి నార్మల్గా పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 45% ఉంటే సరిపోతుంది. ఓసీలకైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% మార్క్స్ మాత్రమే ఉండాలంట. అండ్ నెక్స్ట్ డిఎస్సికి ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ చేసుకోలేదంటే అప్లికేషన్స్ చేసుకోండి. నాకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి ఈ ఇయర్ నోటిఫికేషన్కి పెద్ద తేడా అయితే ఏం అనిపించలేదు డిఎస్సి నోటిఫికేషన్లో. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గెస్ట్ లెక్చరర్ పోస్ట్కి సంబంధించి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్ మండలంలోని నగనూరు దగ్గర మహిళా డిగ్రీ కళాశాల అయితే ఉంది. దీంట్లో గణితం బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ కావాలి. ఎవరైతే పీజీ కంప్లీట్ చేసి ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, నెట్ లేదా సెట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. ఈ నెల 15న కరీంనగర్లోని కలెక్టర్ కార్యాలయంలో అయితే మీకు రాత పరీక్ష, డెమో ఇంటర్వ్యూ అయితే నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఫైనల్గా మన గురుకులం అప్డేట్స్. తన్యా టు గైడ్ అంటే మెయిన్లీ మెంట్ ఫర్ గురుకులం అప్డేట్స్. అయితే ఈ గురుకులానికి సంబంధించి అశోక్ నగర్ అంటే బీబీ నగర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ చేసుకోలేదంటే అప్లికేషన్ చేసుకోండి. అండ్ అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి సిఓఐ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. సైనిక్పూర్ రుక్మపూర్లోని సైనిక్ స్కూల్ కాలేజ్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. ఇవన్నీ నేను ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ వీలైతే ఇవాళ 11 o'clockకి లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.